హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెయిట్ లాస్ సిరీస్లో డే 2 అండి. ఇది 50 days వెయిట్ లాస్ ఛాలెంజ్ కదా. ఈ 50 days ఎంత వెయిట్ తగ్గ మెయింటైన్ చూద్దాము. ఈరోజు డే 2 మాట. డే 2 వెయిట్ చూసే ముందు డే 1 వెయిట్ ఎంత ఉన్నాము చూద్దాము. డే 1 వెయిట్ వచ్చేసి ఎంత ఉన్నాను అంటే 83.30 ఉన్నానండి. అలాగే ఈరోజు వెయిట్ చూద్దాము. అలాగే నేను ఏం ఫుడ్ తీసుకుంటున్నాను, డైట్ ఫుడ్ 2 meals తీసుకుంటున్నా. ఏం తీసుకున్నా కూడా అది కూడా చూసేద్దాము. సో ఇదండి మన వెయిట్ లాస్ సిరీస్ డే 2 మాట. ఇప్పుడు చూద్దాం రండి, వెయిట్ ఎంత ఉన్నానా, తగ్గానా, పెరగా లేదా కాన్స్టెంట్గా ఉన్నామా అన్నది. ఫ్రెండ్స్, ఈరోజు డే 2 మాట. డే 2 వెయిట్ వచ్చేసి ఎంత ఉన్నాను అంటే 82.55 మాట. నిన్న వచ్చేసి 83.3 ఉన్నాను. ఈరోజు వచ్చేసి 82.55. అంటే నిన్నటికి ఈ రోజుకి 750 grams అనేది వెయిట్ రెడ్యూస్ అయ్యాయి అనమాట. సో ఇదండి ఈరోజు డే 2 వెయిట్ అప్డేట్ మాట, 82.55. ఇప్పుడు ఫుడ్ చూసేద్దాం రండి. ఫ్రెండ్స్, ఈరోజు మన హెల్దీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే ఆఫ్టర్నూన్ లంచ్ ఏం తీసుకున్నా ఏంటి అనేది చూసేద్దాం రండి. నేను 2 meals తీసుకున్నాను అనమాట. మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నా, అలాగే మధ్యాహ్నం వచ్చేసి ఫుడ్ తీసుకుంటున్నాను అనమాట. ఏం తీసుకున్నా ఏంటి అనేది మనం చూద్దాము. ఫస్ట్ అయితే నా మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. ఫస్ట్ అయితే నట్స్తో స్టార్ట్ చేస్తున్నాను. బాదం 5 వాల్నట్స్, అలాగే 3 పిస్తా. వీటితో పాటు ఫైబర్కి వచ్చేసి కీరా తీసుకుంటున్నాను. సో కీరా, అలాగే ప్రోటీన్ కోసం నేను శనగలు తీసుకుంటున్నాను. మన కాబోలి శనగలు ఉంటాయి కదా, అవి లైట్గా సాల్ట్ వేసి ఉడకబెట్టాను అనమాట. సో ఇది శనగలు. అలాగే ఫ్రూట్ వచ్చేసి జాంకాయ అన్నమాట, హాఫ్ జాంకాయ తీసుకుంటున్నాను. అలాగే ఈ తిన్న తర్వాత నేను కంపల్సరీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ గ్రీన్ టీ తాగుతున్నానండి. సో ఈ తినేసాక 5 minutes గ్యాప్ ఇచ్చి గ్రీన్ టీ తాగుతున్నాను అనమాట. సో ఇది టిట్లే గ్రీన్ టీ మాట. సో ఇదైతే నా మార్నింగ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ మాట. అలాగే ఆఫ్టర్నూన్ ఏం తీసుకున్నానో చూద్దాం రండి. ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ఈరోజు ఉప్మా పెసరట్టు అండి. ఉప్మా పెసరట్టు చాలా మంచిది. ఉప్మా కూడా నేను వైట్ రవ్వతో చేయట్లేదండి, గోధుమ రవ్వ ఉంటుంది కదా, సో ఆ రవ్వతో చేసిన రవ్వ చాలా మంచిది వెయిట్ లాస్కి. సో గోధుమ రవ్వ ఉప్మాతో పెసరట్టు మాట. పెసరట్టు కూడా మంచిది, ప్రోటీన్ మాట. సో మధ్యాహ్నంకి అయితే పెసరట్టు ఉప్మా. సాటర్డే మ్యాక్సిమం టిఫినే ఉంటుందండి మా ఇంట్లో, ఎందుకంటే మా వారికి ఆఫీస్ హాలిడే కదా. సో ఇంట్లో ఉంటాం కాబట్టి సాటర్డే ఓన్లీ టిఫిన్స్ అలా చేసుకుంటాము. సో ఈరోజు వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్కి పెసరట్టు ఉప్మా అన్నమాట. అలాగే నేను 2:30 ఇది 1 కలా తింటాను. అలాగే 2:30 కలా బార్లీ వాటర్ అన్నమాట. ఆఫీస్కి ఉంటాను కాబట్టి ఆఫీస్కి నేను ప్యాక్ చేసుకుంటాను బార్లీ వాటర్. అలాగే ఈవినింగ్ స్నాక్స్ వెళ్ళేటాను కదా బటర్ మిల్క్ మాట. సమ్మర్ కదా, బటర్ మిల్క్ ఎక్కువ తీసుకోవాలి, చాలా మంచిది. సో ప్లెయిన్ బటర్ మిల్క్ మాట, ఏమీ కలపలేదు. సో ఇదైతే నా ఫుడ్ మెనూ అండి. సో మనం రేపు చూద్దాం వెయిట్ తగ్గామా లేదా, లేక కాన్స్టెంట్గా ఉన్నామా అన్నది. నేనైతే ఈ 50 daysలో నేను ఎంత వెయిట్ తగ్గుతాను ఏంటి అనేది చూద్దాం రండి. ఫ్రెండ్స్, చూసారు కదా నేను వెయిట్ ఎంత ఉన్నాను, అలాగే ఫుడ్ ఏం తీసుకున్నాను అన్నది కూడా. సో ఇదండి ఈరోజు డే 2. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బాయ్.